కల్పవృక్షం ప్రేక్షకులకు స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధనుర్మాసము మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను సాక్షాత్తుగా మార్గశిర మాసంను అని చెప్పుకున్నాడు. కనుక మార్గాళను పదంలోని లక్ష్మీనారాయణులు ఇరువురిని స్మరిస్తూ తిరుప్పావైని ప్రారంభించింది ఆ ఆండాళ్ తల్లి. నేను చేయు వ్రతమునకు రండి జనులారా అని అర్థము. స్నానం అంటే ఇక్కడ శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, ఇక్కడ రెండింటినీ చెప్తుంది ఆండాళ్ళు. భక్తి జ్ఞాన వైరాగ్యములు అనే ఆ ఆభరణాలతో అందరూ రండి అని తన తోటి స్నేహితులందరినీ స్నానవ్రతం ఆచరించడానికి పిలుస్తుంది. ఇప్పుడు మొదటి పాసురం. ஆண்டாள் திருவடிகளே சரணம். மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாள் நீராடப்போ போதுவீர் போதுமினோ நேரிழை சீர்மல்கும் ஐப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தோள் இளன் நந்தகோபகுமரன் ஏரார் நந்த யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம்போள் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்து ఏలోరెంబావాయ్. అంటే మార్గశిర మాసము నిండు చంద్రుని వలె ప్రకాశవంతంగా శుక్లపక్షంలా ఈ మాసమంతా మంచి రోజులు అని చెప్తుంది. ధనుర్మాస స్నానము చేయు వారందరూ కూడా నాతో పాటు రండి. ఓ పడుచులారా, యశోద కుమారుడు తాపమును పోగొట్టు నల్లని శరీరము కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, సూర్యుని చంద్రుణ్ణి పోలిన ముఖము కలిగినటువంటి వాడు, నారాయణుడు మనచే కోరిన కోరికను ఇచ్చువాడు, ఈ వ్రతమును చేయడానికి త్వరగా రండి అని ఆండాళ్ళమ్మ అందరితో చెప్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.